జీవమును వాడిన సాక్ష్యము లేపెడి ప్రభువా వడిగా నీవు జీవమును వాడిన సాక్ష్యము లేపెడి ప్రభువా వడిగా నీవు జీవమును బూడిద చేయుము నాలో నినాస్తో బూడిద చేయుము నాలో నినాస్తో ఓ ప్రభువావు జీవమును ఓ ప్రభువావు జీవమును ఆత్మ ఉజ్జీవా జ్వాలలు జగమున కదలి పగవ్యాపింపచేయుము ఆత్మ ఉజ్జీవా జ్వాలలు జగమున కదలి పగవ్యాపింపచేయుము హృదయమును ఫలింపచేయుము హృదయమును ఫలింపచేయుము ఓ ప్రభువావు జీవమును ఓ ప్రభువావు జీవమును విరిగిన మనసుతోనే వేరెగను విరిగిన మనసుతోనే వేరెగను ఓ ప్రభువావు జీవమును ఓ ప్రభువావు జీవమును పైకి పాడుకుందాం. గ్రంథవర్ధనంబులన్ని నావి ప్రతి అక్షయము వచనము తన దివ్య ప్రేమ వర్ధనంబులు గ్రంథవర్ధనంబులన్ని నావి గ్రంథవర్ధనంబులన్ని నావి ప్రతి అక్షయము వచనము తన దివ్య ప్రేమ వర్ధనంబులు గ్రంథవర్ధనంబులన్ని నావి. రండి, మనకు సంస్థలో ఉన్నటువంటి మొదటి వాగ్దానం కొరకై ధ్యానించబోతున్నాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనగా చేస్తున్నానని చెప్పాను. మరి మాటలు నమ్మకమును నిజమైన కనుక వాయుమని ఆయన నాతో చెప్తున్నాడు. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బైబిల్ పట్టిన కొరకాయ రాగిన బిడ్డలు బట్టి స్తోత్రాలు. ఇంకా కొందరు రావాల్సిన వారు ఉంటున్నారు, వారిని కూడా ధరించుకొని ప్రార్థిస్తున్నాం. కొంతమంది డ్యూటీ బాధ్యతలు ఉండొచ్చు, వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన ఒక్కరు కూడా ఖాళీ పడకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంటికాడ ఎవరైతే వ్యర్థంగా ఉన్నారో వారిని మీరు మా ప్రభావ సంధించి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. వారిని లాస్ట్ని జ్ఞాపకం చేసుకొని సమయం కావాల్సిన మీ దగ్గర మాటలు దయచేయమని వేడుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అంధకార శక్తులను నాపడం అందిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ చేసే పరిశుద్ధనామన స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానాలు జనవరి నుండి ప్రారంభించాము. ఇప్పుడు సెప్టెంబర్ నెల వచ్చింది. దాదాపుగా
8 నెలలు మరి మనం ఈ యొక్క వాగ్దానాలు నెరవేరుస్తూ మరి వాటిని మనము ధ్యానిస్తూ వచ్చాము. ఇప్పుడు ఇక మిగిలిపోయినది మనకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ 4 నెలల్లో ఈ 3 యొక్క వాగ్దానం యొక్క సంపూర్ణమైన వర్తమానం పొందేదాని కొరకై ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్రభు ఏమంటుందంటే సంవత్సరాన్ని నూతనంగా చేస్తాను అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మరి ఈ సంవత్సరము హెబ్రోను అనగా హెబ్రోనుకు ఉన్నటువంటి వేలాది సంఘాలు కేవలము భారతదేశమే కాదు, అనేక దేశాల్లో కూడా ప్రపంచంలోనే గొప్ప దైవ సంఘము, పెద్ద సంఘము హెబ్రోనే. వేలాది సంఘాలు ఉన్నాయి. మన యొక్క సంఘం లేనటువంటి దేశం లేదు. ఆఖరి చైనాలో కూడా ఉంది మన సంఘం. కాబట్టి రష్యాలో కూడా ఉంది. అంటే ఏంటంటే అలాంటి యొక్క స్థలాలు దేవుని వాక్యాన్ని బోధించడానికి అనుమతి ఇవ్వరు. అలాంటి స్థలాల్లో కూడా దాని ద్వారా సేవ జరిపించి సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి వేలాది సంఘాలు కొరకై ఎన్నో రకాల భాషల్లో ఈ వాగ్దానాలు పంపిస్తారు. మనకు తెలుగు ఉన్నది, ఇంగ్లీష్ ఉన్నది, తమిళ పోయినానికి అక్కడ తమిళ్లో ఉంటుంది, కర్ణాటక పోయినానికి అక్కడ కర్ణాటకలో కన్నడ ఉంటుంది, మహారాష్ట్ర పోతే ఇక్కడ మరాఠీలో ఉంటుంది, హిందీ సైడ్స్ పోతే అక్కడ హిందీలో ఉంటుంది, గుజరాతీ వాళ్ళ దగ్గర గుజరాతీ ఉంటుంది. ఇలాగ ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో దీనిని తర్జుమా చేసి ఇలాగనే ఇలాంటి కార్డులే అన్నిటికీ పంపిస్తారు. అంటే సార్వత్రిక సంఘానికి సంబంధించినటువంటి వర్తమానం. ఇప్పుడు ఈ సార్వత్రిక సంఘం అంటే సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి దైవసేవకులు. అందుకని ఇది వాగ్దానము అంటారు. వాగ్దానము అన్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. వాగ్దానం చేసే వ్యక్తి దగ్గర ఆ శక్తి ఉన్నదా లేదా చూడాలి. అందరూ వాగ్దానం చేయకూడదు, చేసినప్పుడు దాని మీద నిలబడాలి. అది వాగ్దానం అంటే అర్థం అన్నమాట. నిబంధన వేరు, వాగ్దానం వేరు. వాగ్దానం అంటే ప్రామిస్, మరి నిబంధన అంటే కవనెంట్. అంటే నిబంధన అనేది దేవుడు మానవులతో చేసే నిబంధన. ఇక దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ మార్చడానికి వీలు లేదు. అయితే వాగ్దానం అనేది కూడా మనుషులు చేసుకుంటారు. కానీ కొంతమంది వాగ్దానాన్ని నెరవేరుస్తారు, కొంతమంది వాగ్దానాన్ని నెరవేర్చలేరు. దాన్ని నేను ఉందనుకో, ప్రభా నేను నీకు సేవ చేస్తానని వచ్చాననుకో, మరి నాకు వచ్చిన కష్టాలు, నాకు వచ్చిన బాధలు, నాకు వచ్చిన ఇబ్బందులు బట్టి సేవల మధ్యలో విడిచిపెట్టిపోతారు. అలాగే చాలామందిని మనం కళ్ళతో చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే అందరూ ఆ యొక్క పరిస్థితికి నిలబడలేరు. అందుకని దేవుడు మనతో వాగ్దానం చేసినప్పుడు మనం దేవుడితో కూడా వాగ్దానం చేసాం. కాబట్టి ఆయన వాగ్దానము మనలో నెరవేరాలన్నప్పుడు మనం చేసిన వాగ్దానము కూడా ప్రభువుతో మనము చేయాలి. ప్రభు నీ వాగ్దానం చేస్తురా, నాకు మాత్రం నీతో వాగ్దానం చేయాలంటే ప్రభు ఏం చేయలేడు. అందుకని 3 వాగ్దానాలు ఈ సంవత్సరం మనకి ఇచ్చాయి. అందులో ఉన్న మాట ఏంటంటే వాగ్దానాలకు 2 ఉంటాయి. ఒకటి కండిషన్తో కూడినటువంటి వాగ్దానం, 2 కండిషన్ లేకుండా చేసినటువంటి వాగ్దానం. ఎక్కువగా కండిషన్స్ అనగా షరతులు పెడుతూ ఉంటాడు దేవుడు. ఉదాహరణకు నేను నీ పాపాలు క్షమించాలా అన్నాడు అనుకోండి. అప్పుడు అంతకుముందు ఏముందంటే మన పాపములను ఒప్పుకొని నేడలా ఆయన క్షమిస్తాడు అని. కాబట్టి షరతు ఏంటి? ఒప్పుకోవటం. క్షమించేది ఎవరు? ఆయన వాగ్దానం నెరవేరాలంటే మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలి. అది షరతు అంటాడు. ఇంకొకటి, అబ్రహామా నీ దేశాన్ని నీ బంధువులు విడిచిపెడితే నేను భూలోకంలో అనేకులను నీ ద్వారా నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు కండిషన్ ఏంటి? అక్కడ దేశాన్ని బంధువులు విడిచిపెట్టాలి. కాబట్టి వాగ్దానము ప్రభు నెరవేరుస్తాడు. అందుకనే అనేక సందర్భాల్లో మనము అనేకమైనటువంటి వాగ్దానాలు తీసుకుంటామే. కానీ ఆ వాగ్దానాలు ఎందుకు ఇచ్చారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం తీసుకుంటాం. 31వ తారీఖున డిసెంబర్ 1వ తారీఖు. అది దీనిలో ఎంతో రహస్యం ఉన్నది. అందుకని సంవత్సరంలో ప్రతిరోజు ప్రభు నాకు వాగ్దానం ఇచ్చావు కదా, ఇది నెరవేర్చాలా, నాకు నా కుటుంబానికి నెరవేర్చాలా, నా సంఘానికి నెరవేర్చాలా,
అలాగా వాగ్దానం పెట్టుకొని ఇక్కడ ప్రార్థన చేస్తూ రావాలి. తీసుకున్నాం ఎక్కడో బైబిల్లో పెట్టేసాము, తీసుకున్నాం ఎక్కడో పెట్టేసేసాము, మళ్ళీ వచ్చే 31వ తారీఖు వరకు ఎదురు చూస్తాము. అప్పుడు ఆయన వాగ్దానం నెరవేర్చలేదు. అందుకని ప్రియులారా, ఈ వాగ్దానాలు ఎలా మరొక మాట అంటాడు, ఇక్కడ కండిషన్ లేని చెప్తున్నాను. ఇవి బాగా అర్థం చేసుకోవాలన్నమాట. కొన్ని విషయాల్లో ప్రభు మన కండిషన్ పెట్టాడు అంతే. ఆ కండిషన్ ఎందుకు పెట్టడు అంటే మనలో ఉన్న విశ్వాసాన్ని ఆయన చూస్తారన్నమాట. మనలో ఉన్న విశ్వాసాన్ని చూసిన తర్వాత ఆయన ఏమంటాడంటే, కుమారి నీ విశ్వాసాన్ని రక్షించింది, వెళ్ళిపో అంటాడు. అంటే అక్కడ ఏముంది, నీ విశ్వాసం పెట్టమని ఆయన ఏం చెప్పలా. మనంతరికి మనమే విశ్వాసం ఇచ్చాము ప్రభు మీద. చూసిరా, 12 సంవత్సరాల రోగంలో ఒక స్త్రీ వచ్చింది. ప్రభువు తెలియదు ఆమె ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ప్రభువు తెలియదు. ఆఖరికి ముట్టుకున్న విషయం కూడా ప్రభు చెప్పలేదు. కానీ ప్రభు అన్నమాట ఏంది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, వెళ్ళిపో అంటే ఇక్కడ ఏ ప్రభు ఏ వాగ్దానం ఇస్తున్నాడంటే, నీకు విశ్వాసం ఉంది, దాన్ని నేను స్వస్థం చేస్తున్నాను. ఇక్కడ నీకు ఏ షరతు పెట్టలేదు, నేను పెట్టలా, నీ అంతటి నీవే విశ్వాసం వస్తున్నా. అలాగే మనంతట మనమే విశ్వాసం కలిగి, మనంతట మనమే భారం కలిగి, మనమంతట మనమే బాధ్యత కలిగి ఎప్పుడైతే దైవ కార్యాల్లో ముందుకు పోతూ వస్తామో మనకు ఆయన ఏ షరతులు పెట్టడు, ఏ షరతులు పెట్టడు. మోషేతో మనకు ఒక మాట చెప్తుంటున్నాను. మోషే ఏమన్నాడంటే, మోషే నేను నీవెక్కడికి వెళ్ళినా కూడా నేను నీకు తోడుగా ఉంటాను అని. కండిషన్ ఏం పెట్టడం లేదు అక్కడ. యెహోషువ కూడా అదే మాట చెప్పాడు. యెహోషువ మోషేకు తోడైనట్టు నేను నీకు తోడుగా ఉంటాను అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, కొన్ని ఏమో కండిషన్తో ఉంటాయి, కొన్ని ఏమో కండిషన్స్ లేని ఉంటాయి. కాబట్టి మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రతి దానికి 3 వాగ్దానాలు ఇచ్చారు. కాబట్టి ఈ 3 వాగ్దానాలు ఈ సంవత్సరం చాలా శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు. నిజంగా ఈ వాగ్దానం గురించి ధ్యానిస్తూ వస్తున్నప్పుడు చాలా విషయాలు మన జీవితంలో ఆయన జరిగిస్తూ కూడా వస్తూనే ఉన్నాడు. ఉదాహరణ చూడండి, సమస్తమును క్రొత్తవిగా చేస్తాను అని అన్నాడు. సమస్తమును క్రొత్త అంటే కొన్నిటికి క్రొత్త చేస్తాను, కొన్నిటికి క్రొత్తగా చేయనని అనలా. అంటే అది మన వ్యక్తిగత జీవితంలో కొన్ని విషయాలు మారి ఉండొచ్చు, కొత్త విషయాలు మీ జీవితంలోకి వచ్చి ఉండొచ్చు, అది మీకు తెలిసి ఉండవచ్చు. అది వ్యక్తిగతమైన ఒక్కొక్కరి యొక్క అనుభవం. అది మీ కుటుంబాల్లో కొన్ని కొత్త మార్పులు వచ్చి ఉండొచ్చు, అది కూడా మీకు తెలుసు. సంఘంలో కూడా కొన్ని మార్పులు వచ్చి ఉండొచ్చు, కొత్త విషయాలు కలిగి ఉండవచ్చు, కలిగినవి కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మరి క్రొత్తగా ప్రభు చేస్తూ ఉన్నాడు. సమస్తమును నేను క్రొత్తగా చేస్తున్నాను అంటే ఈ సంవత్సరంలో పాతవి మన జీవితంలో ఉండడానికి ఆయన ఇష్టపడడు, మన కుటుంబంలో ఉండటానికి ఇష్టపడడు, మన సంఘంలో కూడా ఉండటానికి ఇష్టపడడు. అంటే పాత సంబంధమైనటువంటి అలవాట్లు, ఆచారాలు, అనేకమైనటువంటి యొక్క రకరకాలైనటువంటి లోకాశలు, లోక కోరికలు, లోక సంబంధమైనటువంటివి, శరీర సంబంధమైనటువంటివి, శైతాను సంబంధమైనటువంటివి, ఇలాంటి వాటి అన్నిటినీ కూడా ప్రభు ఇష్టపడడు. అందుకని నేనేమన్నానంటే, నేను నీకు సమస్తాన్ని ఏం చేస్తానన్నాడు, క్రొత్తవిగా చేస్తాను అని అన్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువా ఇప్పటికి ఏమేమి చేసావో వాటిని బట్టి నీకు వందనాలయ్యా. ఇంకా నాకు 4 నెలల సమయం ఉన్నది. ఈ 4 నెలల సమయంలో మీరు ఏమేమి చేయబోతున్నారో నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ప్రభువా అని మనం అడిగినట్లయితే ప్రభు నూతనమైన విషయాలు మన జీవితంలో జరిగిస్తాడు. అది ఒక సందర్భాల గురించి కొన్ని విషయాలు మనం ఫస్ట్ ధ్యానిస్తూ వచ్చాము. నూతన మనసు మీకు ఇస్తాను, నూతన యొక్క స్వభావం మీకు ఇస్తాను, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, ఇలాగా అనేకమైన నూతన విషయాల గురించి మనం ముందే ధ్యానిస్తూ వచ్చాము. రెండవ దానికి వచ్చినప్పుడు దావీదు సమస్తమును సంపాదించుకునేది అంటే దాని అర్థం ఏంటి? పోగొట్టుకున్నాడు. ముందు పోగొట్టుకున్నాడు, తర్వాత సంపాదించుకుంటున్నాడు. ముందు పోగొట్టుకున్నాడు, తర్వాత ఎందుకు పోగొట్టుకున్నాడో కొన్ని విషయాలు చూస్తూ వచ్చాము. ఎలాగ సంపాదించుకున్నాడో మరి కొన్ని విషయాలు చూస్తూ వచ్చాము. కాబట్టి ఈ సంవత్సరంలో
మన జీవితంలో కూడా కొన్ని పోగొట్టుకున్న ఆరోగ్యపరమైన, లేక ఆర్థికపరమైన, లేక ఆత్మీయపరమైన, లేక అనేక విధాల్లో కొన్ని విషయాలు మనం పోగొట్టుకున్నాం. ఆ కారణం చేత మరి మనము ఈ సంవత్సరంలో తిరిగి పొందుకోవడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. వాస్తవంగా మన సంఘంలో ఈ విషయాలన్నీ నేను చూస్తున్నప్పుడు నిజంగానే చాలా విషయాలు చాలామంది జీవితాల్లో, చాలామంది కుటుంబాల్లో, సంఘంలో కూడా, సేవ విషయంలో కూడా ప్రభు చేస్తూనే వచ్చాడు. అందుకని ప్రియులారా, దావీదుని గురించినటువంటి 2 విషయాలు మనము ధ్యానిస్తూ వచ్చాము. 3వది మనం చూస్తూ వచ్చాము. కొన్ని పసర పురుగులు, వంగళ పురుగులు, చీడ పురుగులు, ఇలాంటి యొక్క పురుగులన్నీ కూడా తిన్న పంట నేను నీకు తిరిగిస్తాను అని అన్నాడు. కాబట్టి మనం పంట అంటే ఏమిటి, ఆ పురుగులు అంటే ఏమిటి, ఎలాగ మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, సంఘాల్లో పనిచేసాయో, వాటి ద్వారా మనం ఎంత నష్టపోయామో, వాటి తిరిగి ఎలాగ సంపాదించుకుంటున్నామో, వాటి గురించి కూడా ధ్యానిస్తూ వచ్చాము. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ 4 నెలల్లో ఈ 3ని కలుపుకొని మనం ధ్యానించుకుంటూ రావాలి. ఈ 3 వాగ్దానాలను కలుపుకుంటూ మనం ఇప్పుడు కొనసాగించుకుంటూ రావాలి. ఇక్కడ రాస్తూ ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో రాయడానికి కారణం ఏంటంటే, ప్రకటన గ్రంథము అనేది చాలా లోతైన గ్రంథము, అద్భుతమైనటువంటి గ్రంథము. ఏ యొక్క దైవ సేవకులు కానీ, పాస్టర్ కానీ అంత సులభముగా ప్రకటన గ్రంథం చెప్పడం అంటే చెప్పరు. అసలు విషయం ఏంటంటే, ఏమైనా పొరపాట్లు కానీ చెప్పనుకోనటువంటి ప్రకటన గ్రంథంలో చెప్పారా, దేవుడు వాళ్ళ మీదకి శిక్ష తీసుకొస్తాడు. బైబిల్ ఉందా మాట. ఈ గ్రంథంలో ఉన్న వాటిని ఏదైనా నువ్వు కలపకూడదు, ఏది నీవు తీసేయకూడదు. అందుకనే ప్రకటన గ్రంథం అంటే అందరూ భయపడిపోతారు. అన్ని గ్రంథాలు చెప్తారు. చూడండి, మన దగ్గరికి వచ్చిన సేవకులు కూడా అన్ని గ్రంథాలు చెప్తారు, కానీ ప్రకటన గ్రంథంలో పోనే పోరు. ఎందుకు వచ్చిన గొడవ, వాడి చెప్పి వాడు చెప్పానంటే నెత్తికి వస్తారు, నాకే శిక్ష అని భయపడిపోతూ వస్తారు. కానీ అది వాస్తవమైన విషయం కాదు. ప్రకటన గ్రంథము అనేది మిగతా గ్రంథాలన్నీ జరిగిన విషయాలు, ప్రకటన గ్రంథం అనేది జరగబోయేటటువంటి విషయం. ప్రకటన గ్రంథం అనేది మరి ఇంతకుముందున్న గ్రంథాలన్నీ కూడా జరిగినటువంటి విషయాలే. అయితే ప్రకటన గ్రంథము భూలోకములో ఏమి జరగబోతున్నది, అది రష్యా అయినా, అది రోమ్ అయినా, అది భారతదేశమైనా, అది మరి సంఘాలైనా, నమ్మకార్థమైన క్రైస్తవులైనా, లేక హైందవులైనా, లేక విగ్రహారాధికులైనా, లేక సైంటిస్టులైనా, లేక యుద్ధాలైనా, లేక కరువులైనా, లేక భూకంపాలైనా, ఇవన్నీ కూడా ఎలాగ జరగబోతున్నవి అని చెప్పేటటువంటి గొప్ప గ్రంథమే ప్రకటన గ్రంథము. అందుకని ఇది సామాన్యమైనటువంటి గ్రంథం కాదు. ఇందులో 22 అధ్యాయాలు ఉంటాయి. ఈ ప్రకటన గ్రంథము రాసినటువంటి వ్యక్తి బాగా 2 వచ్చిన ధన్యుడు. ప్రకటన గ్రంథాన్ని గురించి ధన్యత మీకు ఇచ్చారు. ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి వ్యక్తి ఎవరంటే, యోహాను సువార్త రాశాడే, యోహాను సువార్త అంటానే ఆయనే. ఈ యోహాను ఎవరు అంటే, ప్రభువుకు అతి ప్రియుడిగా, ప్రభు ప్రేమించినటువంటి శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉన్నాడు. అందుకని యోహాను ఎక్కువగా ప్రేమించబడ్డాడు ప్రభు ద్వారా. అయితే ఆ దినాల్లో రోమాలో ఉన్నటువంటి చక్రవర్తులు, వాడు జూలియస్ సీజర్ అయినా, లేకపోతే నీరో చక్రవర్తి అయినా, రకరకాల చక్రవర్తులు పరిపాలించాడు రోమా రాజ్యం. ఇప్పుడు వారు ఏం చేసేవారంటే, ఎవరైతే బైబిల్ ఉందని నమ్ముతారో సింహం గోలు వేసేస్తారు, సింహాలు తినేసేస్తారు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే, పెద్ద మరి లారీ లాంటి దానిలో ఎక్కిస్తారు, లోన్ శుభ్రంగా ఒక సందు పెట్టేదను గ్యాస్ వదిలేస్తారు. ఆ లోన్ గ్యాస్కి వెళ్తే గ్యాస్ అంతా కూడా వాళ్ళు పీల్చుకొని అందరూ చనిపోతారు, శవాలైపోతూ ఉంటారు. మరి కొందరు ఏం చేస్తారంటే, ఊరవతలు తీసుకెళ్ళి పడతారు, ఎండలోనే నిలబెట్టేస్తారు. సాయంకాలం వరకు ఎండలోనే ఉండాలా, అలాగే స్పృహలు తప్పిపెట్టి కింద పడిపోతూ వస్తారు. ఇలాగా అనేక విధాలుగా హింసించి బాధించి దైవ సేవకులను, యేసు ప్రభు శిష్యులను ఎంతోమందిని చంపేసేసారు రోమా సామ్రాజ్యం. మనం రోమన్ కాథలిక్ సంఘం అంటారు కదా, ఎవరో కాదు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చాలా భయంకరమైనటువంటి విషయం అన్నమాట. అయితే అలాంటి సందర్భంలో యోహాను కూడా పట్టబడ్డాడు. యోహాను శిష్యుడు కూడా వాళ్ళకి పట్టబడ్డాడు.
కట్టబడితే యోహాను వాళ్ళకి వాక్యం చెప్తున్నా ఆయన దగ్గరికి వందలాది ప్రజలు వచ్చి మారు మనసు పొందుతున్నారు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత రోమారాజ్యం ఏం చేశారంటే, ఈ యోహాను ఎట్లా ఇలాగా చేస్తున్నాడు కాబట్టి ఇతను మనం కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి అంటే పెద్ద బాండి పెట్టారు. ఇంత పెద్ద బాండి, ఆ పెద్ద బాండి నిండా నూనె పోసేశారు. ఒక మనుషుడు మునిగి అంత నూనె పోసారు అందులో. వాళ్ళు ఆ దినాల్లో అలాగా శిక్షిస్తారన్నమాట. ఆ నూనెను బాగా వేడి చేశారు, మలమల మసమస కాగేంత వరకు కూడా చేశారు. అప్పుడు ఏం చేశారంటే యోహాను నెత్తి అందులో వేసేసారు. వీడిట్లా తావాలి అని చెప్పేసి అందులో వేసేస్తారు యోహాను. దేవుడు ఏమో అద్భుతం చేసేది తెలిసిన ఆ నూనె అంతా కూడా చల్లగా అయిపోయింది. యోహానికి అంతా కూడా ముట్టుకోలేదు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయినారు. ఆశ్చర్యపోయి ఇదేంటిది, ఎంతోమంది శిష్యులను తప్పేసేసామే, మరి ఇతను ఎందుకు మనం చంపలేకపోతున్నాం అని. అట్లయితే ఏదో శక్తి ఉంది ఇతని దగ్గర, ఇతను మనం చంపలేం కాబట్టి ఒక పని చేద్దామని చెప్పేసి అక్కడే దగ్గరలో రోమరాజ్యం దగ్గరలో ఉన్నట్టే పద్మాస్ అనే ఒక ద్వీపం ఉంది. దివి అంటే ఏంటంటే ఐలాండ్ అంటారు. అంటే చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో కొంచెం మాత్రమే భూమి ఉంటుంది. ఆ భూమి మీద వాళ్ళు నివసించాలి. అక్కడ కొన్ని రకాల జంతువులు కూడా ఉంటాయి. ఆ జంతువులు ఆ వ్యక్తులను తినేస్తాయి. ఇక ఆ సముద్రం నుంచి పోయి వాళ్ళకి ఆహారం పెట్టాలన్నా, వాళ్ళకి మరి ఏదైనా ఇవ్వాలన్నా అయ్యే పని కాదు. అంటే అలాంటి కఠినమైన శిక్ష వేసి మరి యోహానుని తీసుకెళ్ళి పద్మాస్ ద్వీపంలో ఆయన పడవేసేసాడు. నీ చావు అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. వాడు ఓడలో వచ్చారు, విడిచిపెట్టేశారు, వెళ్ళిపోయినాడు. ఒంటరి వాడైపోయినాడు. దివిలో ఎవ్వరూ లేరు అక్కడ. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి, ఆహారం, నివాసం ఏమీ లేదు. ఒకసారి ఆలోచించండి, ఇంతగా క్రైస్తవుడిని హింసించారంటే క్రీస్తులో ఎంత గొప్పతనం లేకపోతే, నిజమైన దేవుడు క్రీస్తు కాకపోతే వాళ్ళు ఎందుకు ఎంతగా హింసించుంటారు చెప్పండి. ఈరోజు కూడా మనం అదే చూస్తున్నాం కదా. ఎందుకు క్రైస్తవులు ఎంతగా బాధపడుతున్నారు, ఎంతగా హింసిస్తున్నారు, ఇంతగా కొడుతున్నారు, ఇంతగా తిడుతున్నారు, ఇంతగా చంపివేస్తున్నారు? ఎందుకు అంటే అందులో ఉన్నటువంటి యొక్క శక్తి వాళ్ళకి తెలుసు అన్నమాట. కాబట్టి ఆ క్రైస్తత్వం అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇలాగ చేసి పద్మాస్ ద్వీపంలో పడేసినప్పుడు అప్పుడు యోహాను పద్మాస్ ద్వీపంలో ఉండి ఆఖరి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నన్ను బ్రతికించావు, అందరూ చనిపోయినారు, ఇక నేను ఒక్కడే మిగిలిపోయినాను శిష్యుల్లో. ఇప్పుడు నేనేం చేయాలా? ఇక్కడ నాకు తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఏమీ లేదు నాకు. ఇక్కడ నేనేమి చేయాలా ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆకాశంలో నుంచి గొప్ప వెలుగాలి మీదకి వచ్చేసింది. అప్పుడు ఆకాశము అనగా పరలోకములో నుంచి గొప్ప వెలుగు ఆయన మీదకి వచ్చేసింది. ఆయన ప్రార్థనలోనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆకాశం తిరగబడింది, పరలోకం తిరగబడింది. అప్పుడు ఒక స్వరం వినబడుతుంది, యోహాను రా, ఇక్కడికి ఎక్కిరా పైకి పరలోకానికి, నువ్వు పరలోకానికి ఎక్కిరా అన్నప్పుడు ప్రియులారా, అప్పుడు ఆయన ఆత్మ పరవశుడైపోయి ఇక లోకం ఏమీ ఆయన కనబడకపోయినప్పుడు అప్పుడు దేవదూతలు పరలోకంలో ఉండి, ప్రభువు రాబోయే దినాల్లో భూలోకము ఏం కాబోతున్నదో రాయి, నేను చెప్పినవన్నీ నువ్వు రాస్తూ ఉండు అని ఒక గ్రంథాన్ని ఇచ్చి ఆ గ్రంథం ద్వారా యోహాను రాయటం మొదలుపెట్టాడు. ప్రకటన గ్రంథము 1 అధ్యాయం నుండి 22 అధ్యాయాల వరకు ఆయన అద్భుతంగా రాస్తూ వచ్చాడు. చూడండి ప్రియులారా, ఇక ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతున్నదో, ప్రపంచం ఎలాగా నాశనం కాబోతున్నదో, నా సంఘానికి ఎలాగ ఉండబోతున్నదో, నామకార్థమైన క్రైస్తవులు ఎలాగ ఉండబోతున్నారో,
అన్యులైన వారు ఎలాగ ఉండబోతున్నారో, ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు ఎలాగ ఉండబోతుంటున్నారో, ఈ లోక ప్రభుత్వాలు ఎలాగ కూలిపోబోతుంటున్నాయో, ఏ స్థలాల్లో భూకంపాలు రాబోతున్నాయో, ఏ స్థలాల్లో సముద్రాలు పొంగబోతున్నాయో, ఆకాశ నక్షత్రాలు ఎలాగ రాలిపోబోతున్నాయో, ఎలాగ ఆ యొక్క సూర్యుడు చంద్రుడు కంబళ వలె నల్లగా కాబోతున్నారో అన్ని రాయమని చెప్పేసినాడు. అందుకని ప్రకటన గ్రంథము మరి ఆయన రాసేసినవన్నీ కూడా యోహాను చనిపోయినారు అనుకుంటారేమో. యోహాను చనిపోలా, ఈ రోజు వరకు కూడా ఆయన బ్రతికున్నాడు. కానీ ఆయన ఎక్కడున్నారు ఎవరికి తెలియదు. చూడండి, ఆ మాట నేను చెప్తున్నాను అనుకుంటారు మీరు. యోహాను సువార్తలోకి వద్దాం. యోహాను సువార్తలో మనం ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాము. 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం. చూడండి, అక్కడ ఆయన 20 వచ్చిన చదవడంలో 20 నుండి చూసారు. ఇప్పుడు ఏమన్నాడు ప్రభు? నేను వచ్చేంత వరకు అన్నాడు.